రామగుండం రైల్వే స్టేషన్లో వందే భారత్ హాల్టింగ్ కోసం రైల్వే శాఖ మంత్రిని కోరానని తెలిపారు పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో వందే భారత్ హాల్టింగ్ కావడం సంతోషకరమన్నారు. నాగ్పూర్ సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును రామగుండం రైల్వే స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు వంశకృష్ణ. అనంతరం వందే భారత్ రైల్లో ప్రయాణించారు ఎంపీ వంశకృష్ణ. ఎక్స్ప్రెస్ సందర్భంగా మనం అందరం కలవడము, ఈ ఇనాగ్రేషన్ ఈవెంట్లో పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మీరందరూ కాక చేసిన పనులన్నీ గుర్తించి నాకు 4 నెలల క్రితం ఏదైతే మీరు ఆశీర్వాదం ఇచ్చిండ్రో ఆ ఆశీర్వాదంతో నేను మీ వాడిలా మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క నన్ను భావించి నాకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరినాం. అప్పుడు మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. పార్లమెంట్లో మొదటిసారి నాకు ఓత్ తీసుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా అప్పుడు నేను మన పెద్దపల్లి ప్రాంతము సింగరేణి కోల్ బెల్ట్, సింగరేణి హబ్ అని చెప్పి ఒక సింగరేణి కార్మికుడిలాగా అక్కడ పోయి ఓత్ తీసుకోవడం కూడా జరిగింది. చాలా గర్వం అనిపించింది అప్పుడు. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. పార్లమెంట్లో మాట్లాడడానికి ఆపర్చునిటీ వచ్చినప్పుడు రైల్వే బడ్జెట్ మీద మాట్లాడడానికి నాకు అవకాశం దక్కింది. అప్పుడు మన ప్రాంతాన్ని గుర్తు చేసుకొని అప్పట్లో వివేక్ వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు అజ్నీ ఎక్స్ప్రెస్, అజ్నీ హాల్ట్స్ కానివ్వండి, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ హాల్ట్స్ కానివ్వండి, అప్పుడు వారు చేసిన రైల్వేస్ తోటి స్టాప్స్ తెప్పించినంతా గుర్తు చేసుకొని ఈసారి నా వంతు రైల్వేస్ నుంచి, రైల్వే మినిస్ట్రీ నుంచి ఏం కోరొచ్చు అని చెప్పి మీరందరూ చూసినారు. అప్పుడు పార్లమెంట్లో కూడా మాట్లాడే అవకాశం దక్కినప్పుడు రామగుండము ఒక హబ్, మన సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నదో ఇక్కడ రైల్వేస్లో 2,60,000 crores ఇన్కమ్ రెవెన్యూ వస్తుంది అనమాట మన రైల్వే మినిస్ట్రీకి దేశవ్యాప్తంగా. ఆ 2,60,000లా 50% 60% ఫ్రేట్ ట్రాన్స్పోర్ట్ నుంచి కాంట్రిబ్యూషన్